ఓకేనా. అదిలా ఉంటే అఘోరి ఇప్పుడైతే బాగా సెన్సేషన్‌గా మారింది అఘోరి. అఘోరి అని జెప్పి సనాతన ధర్మాన్ని కాపాడుతానని జెప్పి ఏదైతే కొన్ని టెంపుల్స్‌లలో కొన్ని ధ్వంసాలు జరిగినాయి అక్కడికెళ్ళి నేను చనిపోతాను ఏదైతే అగ్నికి ఆహుతి అయిపోతానని జెప్పి ఇట్లాంటివి జేస్తూ బాగా ట్రెండ్‌లోకొచ్చింది. ఈమె మొదటి మ్యారేజ్ చేసుకున్నా అని జెప్పి ఒక వైఫ్ వస్తుంది. రెండో మ్యారేజ్ అని జెప్పి వర్షిని. ఇట్లా జరుగుతా ఉంది. వీళ్ళకి ఏదైనా సెపరేట్ చట్టాలేమన్నా ఉంటాయా సార్ ఈ అఘోరులకు? లేకపోతే ఏంది పరిస్థితి ఇది? సెపరేట్ చట్టాలంటే ఏముండవండి. హ్మ్. ఏ జెండర్ అయినా మేల్, ఫీమేల్ ఎవరన్నా సరే ఓకే. ఐపీసీ అండర్‌లోకే వస్తారు. హ్మ్. సెపరేట్ చట్టాలేముండవు. హ్మ్. ఇంకోటి ఆవిడ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఫస్ట్ ఆవిడెలాగో అతనెలాగో అర్థం కావట్లేదు గానీ, హ్మ్. సనాతన ధర్మం అంటే ఏంటో ఒకసారి అడిగితే తెలుస్తుంది. హ్మ్. ఇవన్నీ ఏంటంటే పిచ్చి పిచ్చి వేషాలంటాం. సొసైటీలో యూజ్‌లెస్ స్క్రాప్. హ్మ్. పచ్చిగా చెప్పాలి అంటే ఆ లేడీ అఘోరి అనే టాపికే స్క్రాప్ టాపిక్. హ్మ్. బట్టలెప్పుకొని రోడ్ల మీద తిరుగుతామంటే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్‌లో పడేయక, హ్మ్. మనం ఏదో యూట్యూబ్‌లో చూడడానికి ఏదో వీడియోస్ తక్కువైపోయినట్టు ఎంటర్‌టైన్ చేస్తున్నాం తప్ప, హ్మ్. ఎవరికి ఉపయోగం? ఏ ఉపయోగం? హ్మ్. ఎంతమంది పోలీసులు పని చేస్తున్నారండి. ఎక్కడ అవును. పోతే అక్కడ న్యూసెన్స్. హ్మ్. పోలీసుల పైన కూడా ఇష్టానురీతిగా తిట్టినా కూడా పోలీసులు ఎందుకు 2 నెలల దానిపైన నుంచి కేసు లోపలేయాల. హ్మ్. హిందూ మతంలో ఎవరైనా సపోర్ట్ ఎళ్తారా ఆమెకి? ఎవరైనా ఎళ్తారా? హుహు. నాకు నిజంగానే అర్థం కావట్లా. ఇప్పుడు ఆమె జెండర్ లేడీ అయితే నిన్న ఏదో చూసాను జస్ట్ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు. ఓకే. ఇంకొక అమ్మాయి ఎవరో నేను పెళ్లి చేసుకున్నాను నా హస్బెండ్ అంటున్నాడు. హ్మ్. అసలు ఎటు తీసుకుపోతున్నారు అసలు ఈ చీడ పురుగులు మన సొసైటీని? హ్మ్. పెళ్ళంటే ఏంటి? ఒక ఆడ, మగ మధ్యలో జరిగేది. ఓకే. ఈ ఇడియట్స్ అందరూ ఎటు తీసుకుపోతున్నారు? మనం చదువుకొని ఒక సివిలైజ్డ్ పద్ధతిలో బతుకుతున్న సొసైటీని హ్మ్. ఎటు డ్రైవ్ చేస్తున్నారు? రైట్. అవును. వీళ్ళు ఎంటర్‌టైన్ చేయడమే తప్పు అసలు. హ్మ్. అంటే జనాల్లోకెళ్తే దేవుళ్ళలా పూజిస్తున్నారు, డబ్బులిస్తున్నారు, హారతులు పడతా ఉన్నారు. సార్ వాళ్ళు ఎంత చదువుకున్నారన్నది మనకు తెలీదు సార్. హారతలిచ్చి దేవుళ్ళో చేసేది. హ్మ్. ఆవిడ వల్ల సొసైటీకి ఉపయోగం ఏంటని అడుగుతున్నాను నేను. పోలీస్ వ్యవస్థకి ఎంత టైం వేస్టో తెలుసా? హ్మ్. ఏదో రోజు అర్ధరాత్రి కాల్ వస్తుంది. ఓకే. లేడీ అఘోరి అక్కడికొచ్చింది అని. వీళ్ళు పరిగెట్టుకుని పోవాలి. అవును. అదే లేడీ అఘోరి ఏదైనా మైండ్ బ్యాలెన్స్ తప్పి ఎవరినన్నా కొడితే, చంపితే అవును. ఎందుకంటే మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండేవాళ్ళ బిహేవియర్ ఆవిడకైతే లేదు. హ్మ్. సొసైటీలో ఉంటున్నాం. మనకు సిగ్గు అనేది ఒకటుంది. ఒంటి మీద బట్టలేసుకోవాలి. హ్మ్. అఘోరులకి సొసైటీ‌తో సంబంధం ఏంటి? హ్మ్. వాళ్ళు తిరిగే ప్రపంచం, వాళ్ళు బతికే ప్రపంచం వేరు కదా! హ్మ్. కదా! అఘోరీస్, నాగసాధువులంటే వాళ్ళు మన కుంభమేళాలో కూడా చూసుంటారు. అవును. వాళ్ళు వస్తారు. కొన్ని వేల మంది వస్తారు. అవును. ఎలా వస్తారో ఎవరికీ తెలీదు. హ్మ్. ఎళ్ళిపోతారు. ఎలా ఎళ్తారో ఎవరికీ తెలీదు. అవును. వాళ్ళు ఈ సొసైటీతో సంబంధం ఉండదు వాళ్ళకి. హ్మ్. వాళ్ళ ప్రపంచం వేరు. వాళ్ళు అఘోరిగా మారాలి అంటే నరమాంసం తింటారని కూడా నేను చదివాను ఎక్కడో. ఓకే. కొంతమంది వీడియోస్‌లో కూడా చూసాను. అంటే హ్మ్. రోజు తినడం అదే పనిగా తినడం కాదు గానీ, హ్మ్. దాన్నేదో ప్రసాదంలా స్వీకరించి దాంట్లో ఎళ్ళిపోతారు ఇంకా. హ్మ్. వీళ్ళని సమర్పించేసుకుంటారు శివుడికి అని చెప్పి నేను విన్నాను. ఓకే. వాళ్ళకి సొసైటీతో పనేంటి? ఈ పెళ్ళేంటి? ఈ ఈ బంధాలేంటి? సంసార జీవితం ఏంటి? హ్మ్. ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం కాదా ఇది? అవును. ట్రాప్ చేయడమేగా. ఆ అమ్మాయి వేరే వాళ్ళు పెళ్లి చేసుకునుంటే హ్మ్. హ్యాపీగా ఒక లైఫ్ ఉండేది. ఒక అవును. పిల్లలనో, హస్బెండ్ అనో చక్కటి లైఫ్ ఉండేది. హ్మ్. ఈ అఘోరి అనే వ్యక్తి ఈ ఈ డ్రామా ఒక 1 ఇయర్ నడుస్తుంది. హ్మ్. ఆ అమ్మాయి ఛానెల్స్‌లో పాపులర్ అయిపోయింది. హ్మ్. సడెన్‌గా అఘోరి అనే వ్యక్తి చేతులెత్తేస్తే హ్మ్. పెళ్లి చేసుకున్నాను అన్నాడు. అవును. సుప్రీం కోర్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్‌కి లీగల్ ఐడెంటిటీ ఇయ్యలేదు. ఓకే. అలౌ చేయలేదు. హ్మ్. మొన్నొచ్చింది ఎల్‌జీబీటీక్యూది ఒకటి సుప్రీం కోర్ట్ వరకు వచ్చి కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే హ్మ్. చేసుకునే వాళ్ళు ఇష్టం చేసుకోండి అని చెప్పింది తప్ప దాన్ని ఓకే. గవర్నమెంట్ ఐడెంటిఫై చేయాలని గాని అక్కడ స్పెసిఫైడ్ ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు. హ్మ్. ఎందుకంటే మ్యారేజ్ అనే దాని డెఫినిషనే ఆడ, మగ ఈ 2 అవును. ఆపోజిట్ జెండర్స్ మధ్యలో జరిగేదాన్ని హ్మ్. మ్యారేజ్ అంటామని ట్రూ డెఫినిషన్. ఆ కేసులో కూడా ఎలాబొరేటెడ్‌గా అబ్జర్వ్ చేయడం జరిగింది. హ్మ్. వీళ్ళు సీ ఆమె అఘోరి అంటుంది కదా! ఓకే. ఎక్కడికెళ్ళినా వీడియోలు తీసుకొని ఒక పబ్లిక్ అటెన్షన్ కావాలి అని ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి ఎందుకు ట్రై చేసింది? హ్మ్. నీకు ఐహిక బంధాల మీద, ఈ వ్యామోహాల మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంక నాగసాధువే అఘోరి రైట్? హ్మ్. అఘోరి యెస్. ఎందుకు అవుతావు నువ్వు? హ్మ్. నీకు ఒక ఏసీ కార్ మీద ఎఫెక్షన్ ఉన్నప్పుడు, పెళ్లి అనే దాని మీద వ్యామోహం ఉన్నప్పుడు, హ్మ్. ఎక్కడికెళ్ళినా నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ వాడి నీ వీడియోలు షూట్ చేసుకొని, హ్మ్. నువ్వు అంత అటెన్షన్ కోరుకునే వ్యక్తివైతే, ఇంక నీకు కామన్ మ్యాన్‌కి తేడా ఏముంది? హ్మ్. అంతే కదా! అవును. కామన్ మ్యానే. హ్మ్. అవును. అంతే కదా! అలాంటప్పుడు ఇదంతా స్క్రాప్ అండి. సొసైటీలో స్క్రాపే. హ్మ్. పబ్లిక్ సార్ ఎవరినన్నా సరే, ఒక ఒక లిమిట్ దాటి శృతి మించి ప్రవర్తిస్తే హ్మ్. ఎయిదర్ సోషల్ బాయ్‌కాట్ చేయాలి. లేదా సోషల్ మీడియా బాయ్‌కాట్ అన్నా చేయాలి. అవును. ఈ రెండిట్లో ఏది చేసినా మనిషి ఆటోమేటిక్‌గా తలకెక్కిన పొగరు, మదం ఏవైతే ఉందో దిగిపోతాయి. హ్మ్.
నన్ను ఒకడు ఐడెంటిఫై చేస్తేనే కదా నాకు ఇంకా అరవాలి వాగాలి అని అవును. వీలు పెరుగుతుంది. ఉమ్, ఆ రెండు నన్ను ఎవడో పక్కింటి పట్టించుకున్నప్పుడు ఏం చేస్తాం? ఉమ్, పొద్దున లెగుస్తా, వెళ్తా, పని చేసుకుంటా, ఉమ్, ఈఎంఐలు కట్టే టెన్షన్ ఉంటే డబ్బులు సంపాదించుకుంటా, ఈఎంఐలు కట్టుకుంటా, నార్మల్ లైఫ్ లోకి వస్తా. ఉమ్. అంటే సోషల్ మీడియా వల్లనే వీళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు అనుకోవచ్చు దీనికి సంబంధించి. ఉమ్, అంతే ఉమ్, ఆబ్వియస్లీ అంతే సార్. అసలు ఇప్పుడు జరిగేదాన్ని ఆమె యాక్చువల్ మాట్లాడి మళ్ళీ మనం కూడా ఆవిడ ఏదో ఇంకో టాపిక్ మాట్లాడి ఇంకో యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నట్టే తప్ప, ఉమ్, బట్ ఆ అటెన్షన్ కోసం ఆవిడ చేసేది. సోషల్ మీడియా కూడా ఏమైపోతుంది అంటే ఉమ్, ఏది పనికి వస్తుందో మనకి ఏది పనికి రావట్లేదు. ఉమ్, అంటే ఈ రోజు ఇది జరిగింది, ఇక్కడ నుంచి ఇంకో కొత్తగా ఏదైనా జరిగితే దానికి డైవర్ట్ అయిపోతుంది. అవును. ఆ కొత్తగా చేయాలన్న పిచ్చిలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నారు. ఉమ్, ఒకటి రోడ్డు మీద డబ్బులు జరగటం, ఉమ్, ఒక నైట్ టైం ఏటీఎం సెంటర్ దగ్గర 8,000 రూపాయలకి సీనియర్ సిటిజన్స్ సెక్యూరిటీ గార్డ్ లో పనిచేస్తున్నారు తెలుసా? అవును. ఏటీఎం సెంటర్ మీరు వెళ్ళినప్పుడు అడగండి, అవును. నైట్ టైం క్యాష్ విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు అవునవును. 8,000 10,000 వాళ్ళ శాలరీ. ఉమ్, వీళ్ళు వేలకు వేలు రోడ్ల మీద జరుగుతున్నారు తీసుకెళ్ళి. ఉమ్, చూసినోడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అవును. యూట్యూబ్ లోకి వెళ్తే డబ్బులు వస్తున్నాయి. నేను ఒక 50,000 రోడ్డు మీద వెళ్తే నాకు 5 లక్షలు ఇస్తాడు అప్పుడు. ఉమ్, మిస్లీడ్ చేయట్లేదా వీళ్ళు అవును. యూత్ కానీ? కష్టపడి చదువుకుంటారు, లేకపోతే డెవలప్ అవ్వండిరా అని చెప్పి ఆ డైరెక్షన్ లో డ్రైవ్ చేయడం మానేసి ఉమ్, రాంగ్ వే కదా, అవును. ఎంటర్టైన్ చేయకూడదు.